పంటల్లో దిగుబడి అనేది నేల సారం, సాగు చేసే రకం, యాజమాన్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దీంట్లో కీలక భూమికను పోషించేది భూసారం. నేలలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే అనేక పోషకాలు అందుబాటులో ఉంటాయి. వీటి స్థితిగతులను అంచనా వేయకుండా పదే పదే రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడటం వల్ల సాగు ఖర్చు పెరిగిపోవటమే కాక భూభౌతిక లక్షణాలు కూడా దెబ్బతినే ముప్పు ఏర్పడింది. కాబట్టి ప్రతి రైతు ఈ వేసవిలో నేల ఆరోగ్యాన్ని సంరక్షించే విధంగా భూసార పరీక్షలు చేపట్టాలి. మరి మట్టి సేకరణ ఏ విధంగా చేపట్టాలి, ఎక్కడ పరీక్ష చేయించాలో ఇప్పుడు వివరాలు తెలుసు. అన్ని పంటలు కోతలు అయిపోయినాయి. వచ్చే ఖరీఫ్ పంటలు మనకు ఇంకా వానాకాలం పంటలు ఇంకా కొన్ని రోజుల తర్వాత వేయడం అవుతుంది. అంటే ఇంకా 15-20 రోజుల వరకు లేక అంతకంటే కూడా సమయం ఉంది. కాబట్టి ఇప్పుడు భూములన్నీ మనకు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఇది మట్టి పరీక్షలు చేయడానికి చాలా అనువైన సమయం. మట్టి పరీక్షల కొరకు మనము మట్టి నమూనాను పంట లేనప్పుడు తీసుకొని ఈ మట్టి నమూనాల ఆధారంగా ఏదైతే మనకు సిఫార్సులు వస్తాయో ఆ సిఫార్సును ఆ తర్వాత పంటల కొరకు వినియోగించుకోవచ్చు. కాబట్టి చాలా అనువైన సమయం. మట్టి పరీక్షలు చేయడానికి కొరకు మనకు మట్టి నమూనాను వ్యవసాయ క్షేత్రం నుంచి తీసుకోవాలి. దీని కొరకు మనం ఏం చేయాలంటే మనకున్న భూమిలో మనకున్న పొలంలో ఎగుడు దిగుడులు తర్వాత అంతా ఒక రకంగా ఉన్నది చూసుకోవాలి. ఎగుడు దిగుడు లేకుండా అన్ని వేరే వేరే రకాలు ఎర్రమట్టి, నల్లమట్టి అట్లా వేరే వేరే రకాలు ఉన్నప్పుడు కూడా వేరే వేరే శాంపుల్ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత పంటలు కూడా వరి మనం వేసే పంటలకు వరి వేసే భూములకు అంటే ఒకటే రైతుకు వరి భూమి వరి పొలం ఒకటి ఉంది. తర్వాత మక్క కానీ ఇతర ఆరుతడి పంటలు ఉన్నప్పుడు వరికి ఒక నమూనా, ఆరుతడి పంటలకు వేరే నమూనా తీసుకోవాలి. ఇలా అన్నీ చూసుకున్న తర్వాత దాదాపు 1.5 ఎకరాలలో ఒక మట్టి నమూనాను తీసుకొని మనము పరీక్ష కొరకు పంపించుకోవచ్చు. ఒక మట్టి నమూనాను మనము ల్యాబ్కి పంపించాలి అంటే దాని కొరకు మనకున్న ఎకరంన్నర భూమిలోనే కనీసం 8 నుంచి 20 చోట్ల ప్రతి చోట కూడా మనము ముందుగా అక్కడ ఉన్న ఆకులు, రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు అటువంటి ఏమైనా ఉంటే తీసేయాలి. తీసేసి అక్కడ ఒక వి ఆకారంలో మన కుర్పి కానీ పార కానీ గడ్డపార కానీ తీసుకొని ఒక వి ఆకారంలో, అంటే ఇంగ్లీష్ అక్షరం వి ఆకారంలో ఒక గుంత చేయాలి. ఆ గుంత ఎంతవరకు చేయాలంటే మనం ఆరుతడి పంటలో ఎక్కువ వరకు వేసుకుంటాం కాబట్టి 0 నుంచి అంటే పైనుంచి దాదాపు 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు వరకు తీయాలి. వి ఆకారంలో తీసిన తర్వాత ఆ విలో ఒక వైపు నుంచి, కేవలం ఒక వైపు నుంచి 1 ఇంచు మందము మట్టి తీసుకొని ఒక బకెట్లో కానీ పాలిథిన్ కవర్లో కానీ వేసుకోవాలి. ఆ రకంగా ప్రతి చోట తీసిన అంటే ఈ నమూనా తీసేటప్పుడు మనకు పైన అంటే ఉపరితలం నుంచి ఆ 15-20 సెంటీమీటర్ వరకు గుంత తీసాం కదా, అంతవరకు ఉన్న మట్టి దాంట్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి.
సో ఈ రకంగా ఒక చోటు నుంచి తీసాం. ఒక చోటు నుంచి తీసిన తర్వాత అట్లా మనము మామూలుగా అంటే ఒక క్రమ పద్ధతిలో కాకుండా అంటే ఇష్టమైనట్టుగా అడ్డదిడ్డంగానే జిగ్జాగ్ అంటాం ఇంగ్లీష్లో, జిగ్జాగ్గా నడిచేసి కనీసం 8 నుంచి 20 ప్రదేశాలలో అంటే మనకున్న ఆ పొలంలోనే 8 నుంచి 20 ప్రదేశాలలో తీసుకోవాలి. అంటే ప్రతి చోట నుంచి తీసుకున్న ఆ మట్టి నమూనాను అన్నిటిని కలిపి ఒకటే బకెట్లో కానీ ఒకటే పాలిథిన్ కవర్లో కానీ వేసుకోవాలి. సో ఆ బకెట్లో మనకి ఇప్పుడు ఎట్లా ఉందంటే అన్ని చోట్ల నుంచి వచ్చిన మట్టి ఉంది కాబట్టి దాటిని మనం ఏం చేయాలంటే చేతులతోని బాగా కలపాలి. ఈ కలిపే సమయంలో మన చేతికి రాళ్ళు లేక ఆకులు వేర్లు అటువంటి ఏమైనా తగిలితే తీసేయాలి. బాగా కలిపిన తర్వాత ఆ మట్టిని మనకు సమానంగా గుండ్రని ఆకారంలో అంటే ఒక సర్కిల్ ఒక గుండ్రని ఆకారంలో మనం పరవాలి, సమానంగా పరవాలి. పరిచిన తర్వాత 4 సమాన భాగాలు అంటే చేత్తోనే 4 సమాన భాగాలు అయ్యేటట్టుగా గీతలు గీయాలి. గీసిన తర్వాత 2 ఇంటూ ఆకారంలో తీస్తే ఇంటూలో ఒక లైనుకు అటు ఇటు అంటే ఒక లైన్కున్న రెండిటిని మనము తీసి బయట వేసేయాలి. ఇంకొక లైన్కు ఉన్న రెండిటిని ఇంటూ ఆకారంలో ఒక లైన్ ఉన్న వాటిని తీసుకొని మనము ఒక పాలిథిన్ కవర్లో కానీ దేంట్లో కానీ వేసుకోవచ్చు. అయితే మనకు మన పొలం నుంచి కనీసం 1/2 కిలో వరకు మట్టి నమూనా సరిపోతుంది. అయితే మనకు ఈ మట్టి నమూనాను వేయడానికి కొరకు ఎరువులు రసాయనాలు వాడిన పాలిథిన్ కవర్లు కానీ వాటి సంచులు కానీ ఏది వాడకూడదు. అంటే న్యూస్ పేపర్ అయినా లేకపోతే ప్లాస్టిక్ పేపర్ అయినా కానీ ఏదైతే అంతకుముందు ఎరువులు రసాయనాలు దేనికి వాడలేదో అటువంటి దాన్ని మాత్రమే వాడాలి. ఇప్పుడు ఆ పాలిథిన్ కవర్లో మనం వేసుకున్న తర్వాత మనకు ఆ భూమి యొక్క వివరాలు ఒక పేపర్ మీద రాయాలి. పేపర్ మీద రాసి అంటే దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం సమాచారం మొత్తం రాయాలంటే రైతు పేరు, సర్వే నెంబరు, అడ్రస్సు అవన్నీ రాయాలి. తర్వాత రైతు ఆ భూమికి నీటి వసతి ఉందా లేదా, ఆ భూమిలో ఏ పంట వేయదలుచుకున్నాడు, వచ్చే వానాకాలంలో ఆ తర్వాత యాసంగిలో ఏ పంటలు వేయదలుచుకున్నారు, అంతకుముందు ఏ పంటలు వేశారు, అంతకుముందు పంటలు వేసినప్పుడు వాటికి ఎరువులు కానీ రసాయనిక ఎరువులు కానీ తర్వాత సేంద్రియ ఎరువులు ఏమైనా వేశారా, ఇటువంటి వివరాలన్నీ కూడా మనం ఒక పట్టికలో రాసుకోవాలి. రాసుకొని ఇవన్నిటిని కలిపి ఈ మట్టి నమూనాతో పాటు ఈ వివరాలు కూడా మనము ల్యాబ్ కొరకు పంపించాలి. ల్యాబ్కి పంపించినప్పుడు మనము ల్యాబ్లో మనం ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చిన శాంపుల్స్ అన్నీ కూడా తీసుకొని అంటే అన్ని చోట్ల నుంచి వచ్చిన శాంపుల్ తీసుకొని వాళ్ళు వివిధ పరీక్షలు చేస్తారు. ఉదయాన్య సూచిక ఒకటి, లవణ సాంద్రత ఒకటి, లవణాల పరిమాణము, తర్వాత సేంద్రియ కర్బనము, లభ్య నత్రజని, భాస్వరము, పొటాషియము, గంధకము, తర్వాత సూక్ష్మ పోషకాలు ఇవన్నీ మామూలుగా చేస్తాం. తర్వాత వీటితో పాటు కూడా మనకు మన భూమిలో ఏమైనా ప్రత్యేకమైన సమస్య ఉందంటే నేలకు సంబంధించి ప్రత్యేకమైన సమస్య అంటే లవణ సాంద్రత చాలా ఎక్కువ ఉండడము, ఆమ్లత్వం ఉండడం కానీ లేక సున్నపు నేల అయినా కానీ ఇటువంటివి కూడా మనకు వీటిలో పరీక్షలో తెలుస్తాయి. సో పరీక్షలో తెలిసినప్పుడు వాటికి తగ్గట్టుగా ఈ పరీక్షలో ఏమైతే వచ్చినాయో వాటికి తగ్గట్టుగా మనము ఏమైనా సమస్య ఉంటే సమస్యను బాగు చేయడానికి చర్యలు తీసుకోవచ్చు. తర్వాత లభ్య భాస్వరము, లభ్య పొటాషు, లభ్య సేంద్రియ కర్బనం మొదలైనవి తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి అన్నిటికీ సిఫార్సులు కూడా మనకు ఆఖరికి అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఒక మట్టి పరీక్ష పట్టిక, ఒక సాయిల్ హెల్త్ కార్డ్ అనేది ఒకటి తయారు చేసి ఆ పరీక్ష కేంద్రం వాళ్ళు ఇస్తారు. సో ఆ సాయిల్ హెల్త్ కార్డులో మనకు మన భూమి యొక్క వివరాలన్నీ ఉంటాయి, సర్వే నెంబర్తో అడ్రస్ మొదలైన వివరాలన్నీ ఉంటాయి. తర్వాత అన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల కొరకు మనకు ఈ లక్షణం ఉంది కాబట్టి దానికి ఏమి చర్యలు తీసుకోవాలి అనే సూచనలు కూడా దాంట్లో ఉంటాయి. కాబట్టి మట్టి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం ఏదైతే సిఫార్సులు మనకు సాయిల్ హెల్త్ కార్డులో ఇచ్చారో దానికి తగ్గట్టుగా మనం పంటకు ఆ యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక లాభాలు, దిగుబడి కూడా ఎక్కువ ఉంటుంది, ఖర్చు కూడా తక్కువ అవుతుంది, మనకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.